హాయ్ గాయ్స్! లక్కీని పట్టుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనే కదా మీ డౌట్ చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మన జర్నీ ఒక ప్రశాంతమైన మరియు అందమైన ప్రదేశానికి. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ రంజితాస్ లక్కీ వరల్డ్. ఒడిశాలోని గజపతి డిస్ట్రిక్ట్ చంద్రగిరిలో జీరాంక మానెస్ట్రీ ఉంది. ఇది ఇండియాలో అతిపెద్ద బౌద్ధ మతాలలో ఒకటి. దీనిని మినీ టిబెట్ ఆఫ్ ఒడిశా అని కూడా అంటారు. 1960లో టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధులు ఇక్కడ స్థిరపడి ఈ మఠాన్ని నిర్మించారు. 2010లో దలైలామా గారు ఇక్కడికి వచ్చి పద్మ సంభావ మహావిహారను ప్రారంభించారు. ఈ మోనస్ట్రీ టిబెట్ బౌద్ధ మతంలోని నిగ్మా సెక్ట్కి చెందింది. ఇది పూర్తిగా టిబెట్ స్టైల్లో ఉంటుంది. పెద్ద పెద్ద గోపురాలు, కలర్ ఫ్లాగ్స్, బుద్ధుడి విగ్రహం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్తే బుద్ధుడిని చూడగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దలైలామా గారు ఒక మాట చెప్పారు, డూ నాట్ లెట్ ది బిహేవియర్ ఆఫ్ అదర్స్ డిస్ట్రాయ్ యువర్ ఇన్నర్ పీస్. ఇతరులు చెప్పే మాటలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే నీ సక్సెస్ అక్కడే ఆగిపోతుంది. నీ ప్రశాంతతను వేరే వాళ్ళ చేతిలో పెట్టడం నీ తప్పే కదా. సో నెగ్లెక్ట్ దట్ పీపుల్ అండ్ స్టే పీస్. ఇక్కడ టిబెటన్ స్టైల్లో డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి. జస్ట్ ఫర్ 50 రూపీస్. మీరు ఎప్పుడైనా వస్తే ఈ డ్రెస్లను వేసుకొని ఫొటోస్ తీసుకోండి. బికాస్ లైఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మూమెంట్స్ అండ్ క్రియేటింగ్ మెమొరీస్. పక్కనే ఉన్న పచ్చని కొండలు, చల్లని గాలి, మబ్బులు ప్రదేశాన్ని మరింత అందంగా మారుస్తాయి. జీరాంగ టెంపుల్కి దగ్గరలోనే తొప్తపని అనే ప్లేస్ని కూడా విజిట్ చేయొచ్చు. ఇక్కడ నేచురల్ హాట్ వాటర్ వస్తుంది. ఇక్కడ కందూని అమ్మవారిని పూజిస్తారు. ఈ నేచురల్ ప్లేస్ ఇచ్చాపురం నుంచి 73 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, బరహంపూర్ నుంచి 110 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త ప్రదేశాలు, కొత్త అనుభూతులను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.